హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారంటే అనుకుంటున్నాను. నిన్న వ్లాగ్లో అయితే అక్క వీడియోస్ పెట్టండి, డైలీ పెట్టండి, మీ వీడియోస్ కోసం వెయిటింగ్ అని చెప్పి అయితే కామెంట్ చేశారు. చాలా 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 థ్యాంక్స్. సో మార్నింగ్ ఈరోజు లేచేసరికి చాలా లేట్ అయింది. ఈ మధ్య ఎందుకు విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎందుకు అర్థం కావట్లేదు. సో లేచేదైతే బాగా లేట్ అయింది, నైట్ పడుకోవడం లేట్ అయింది. సో ఇప్పుడు లేచి ఇంక నేను ఇంట్లోనే టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ కుక్కర్లో ఎన్ని వండొచ్చని నా జీవితంలో నేను ఎన్నడూ అనుకోలేదు. సో ఇక్కడ వెయిట్ ఉండదు కాబట్టి కొంచెం వాటర్ పోసి ఉల్లిపాయలు అయితే మగ్గనిస్తున్నా. ఉప్మానే చేసేద్దాము, పద్దాకడ 3 రోజుల నుండి బయటనే టిఫిన్ తెచ్చుకుంటున్నాం, నాకు అస్సలు నచ్చట్లేదు. అందుకే నిదానంగా అయినా పర్లేదని స్టార్ట్ చేశాను. కానీ ఒక ఉప్మా గంట ఉండాలని నా జీవితంలో నాకు తెలియలేదు, ఈరోజే తెలుసుకున్నా. సో ఇది మగ్గిన తర్వాత వాటర్ పోస్తే మరగవు. అబ్బబ్బా! ఎంతసేపో పట్టింది, కానీ స్లోగా ఉడికింది. టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ అవి కూడా ఇష్టంగా తిన్నాడు. అవి కూడా నిదానంగా లేచాడు ఈరోజు లేట్‌గానే. ఈరోజు దట్టు వీకెండ్ కాబట్టి కొంచెం లేట్‌గానే నిద్రలేస్తాము. సో వీకెండ్స్‌లో మీరు ఎన్నింటికి నిద్రలేస్తారో చెప్పడం మర్చిపోవద్దు. ఇంతకీ ఈరోజు సండే కదా! మరి సండే మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ చెప్పండి మరి. ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్. సో నానా తిప్పలబ్బా! ఈరోజు నేను చాలానే చేశాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మన అభయ్ బాబు గారు చూసారా? వాళ్ళ నాన్న పూజ చేస్తుంటే ఎక్కేసి ఓ డింగ్ 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 అని ఊగుతున్నాడు. అదేంటో వాళ్ళిద్దరు బాండింగ్. ఇప్పుడు మా వారు వేసుకున్న షర్ట్ నా పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు వేసుకొని వచ్చాడు మా ఆయన. అప్పటి నుంచి ఇప్పటికీ ఉంది. అండ్ ఈ హౌస్ కూడా క్యూట్ ఉంది కదా! ఇప్పుడైతే గ్యాస్ సిలిండర్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు 16 డేస్ బ్యాకే మా నేమ్ తోటి బుక్ చేయించుకున్నారు. బట్ సిలిండర్ ఇవ్వట్లేదు అసలు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన సిలిండర్ ఇయ్యరు అసలు. ఇంకొకళ్ళేమో రండి వచ్చి తీసుకెళ్ళండి అన్నారంట. ఇప్పటి వరకు ఆఫీస్ ఉండడం వల్ల కుదరలేదు కదా! ఈరోజైతే నేను వెళ్తాను. ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తాను. బైక్ మీద కుదరదు కదా! వెయిట్ ఉంటది కదా! అని చెప్పి ఇంక ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోయారు. సో మాక్సిమం తెస్తారనుకుంటున్నాను. సో మా ఆయన వచ్చేలోపు రైస్ అయితే కుక్ చేసేస్తాను రైస్ కుక్కర్‌లో. అండ్ పప్పు అయితే నానబెట్టి ఉంచాను. ఒకవేళ ఎట్లుంటదో తెలీదు కదా అని చెప్పి. ఇంక మా బోనా ఏమో డ్రెస్సులేమన్నా తీసుకుంటానని వీడియో కోసమని అన్నీ తీసి చూపిచ్చాను. సో నా దగ్గర ఉన్న స్టాక్ మొత్తం ఇదే. ఇంకా 2 పీస్ శారీస్ కూడా కొన్నున్నాయి. ఎవరికైనా కావాలంటే చెప్పండి. తప్పకుండా నేనైతే మీకు పంపిస్తాను తక్కువ ప్రైస్‌లోనే. సో ఇక్కడ హబీబాబు గారేమో పైన చెల్లుందేమో చూస్తానుండు అని చెప్పి చూస్తున్నాడు. ఇక్కడ ఎవరికో బాయ్ చెప్తున్నాడు. ఇంతకీ ఎవరికి చెప్తున్నాడబ్బా మర్చిపోయానే, నాకసలు గుర్తు రావట్లేదు. సో ఈ లిఫ్ట్‌కొచ్చిన బాధేంటో నాకు అర్థం కాదు. ఎప్పుడు చూడు పాడైపోయిద్ది. సో మా వారైతే వచ్చేసారు. ఇంకా ఫుల్ బండ తీసుకొని పాపం 2 ఫ్లోర్స్ ఎక్కాల్సొచ్చింది. లిఫ్ట్ ఈరోజే పని చేయలేదు. సో లిఫ్ట్ అయితే గ్యాస్ సిలిండర్ అయితే వచ్చింది. హమ్మయ్య అనుకున్నా. అప్పటికే నేను అన్నం అయితే వండేసాను రైస్ కుక్కర్‌లోనే. ఇంకా పప్పుకొకటి స్టవ్ మీద పెట్టాలి. నానబెట్టి పెట్టేసాను కదా! ఫాస్ట్‌గానే అయిపోయిద్ది. పిల్లలతో ఏంటంటే వాళ్ళు తొందరగా తినేస్తారు. వాళ్ళు ఆకలి అంటా ఉంటారు కదా! సో మనము టైం టు టైం వండేసుకోవాలి. అప్పుడే కొంచెం బెటర్‌గా ఉంటది. సో మా ఆయన ఏమో అవి ఏమో ఈ పెట్టెలన్నీ అటు ఇటు అటు ఇటు ఇసిరి కొట్టాడు. దానికేమో మా ఆయనకి చిరాకొచ్చేసింది. నేను ఎగురుకుంటూ వెళ్ళాలా? ఎలా వెళ్ళాలి? పక్కకు దివేంటి? వీడియో తీస్తావేంటి? అని చెప్పేసి. సో నేను చెప్పాను వేలుంది కదా! వేలు మీద తీసుకెళ్ళు అంటే నా మాట వినిపించుకోలేదు. ఇక్కడైతే స్టవ్ మీద పప్పు ఆన్ చేసేసి ఇంకా టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా స్టవ్ మీద పెట్టేసేద్దాము, పప్పు ఫాస్ట్‌గా అయిపోయిద్ది కదా అని చెప్పి. ఇండక్షన్ స్టవ్ ఇరిగిపోయింది కదా! అదైతే పడేసేయాలి. అది ఆల్రెడీ పాడైపోయింది. అవి ఇరగొట్టినందుకు కూడా నాకేం బాధ లేదు. అండ్ ఆయిల్ స్ప్రేది అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, మీషోలో అన్నిట్లో అవైలబుల్‌గానే ఉంటాయి. సో అది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంకా కొన్ని మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే రాబోతున్నాయి. సో ఒక యూట్యూబర్‌గా లేకపోతే ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనం చూసి మనకెప్పుడు ఆ ఛాన్స్ వస్తదా అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా! అలాంటి ఛాన్స్ అయితే ఈరోజు నాకైతే వచ్చేసింది. నాకైతే ఫుల్ ఖుష్ చాలా ఖుష్‌గా ఉన్నా. ఎప్పుడెప్పుడు ఆ కొరియర్ ఓపెన్ చేద్దామా? ఎప్పుడెప్పుడు ఆ కొరియర్‌లో ఏమున్నాయో చూద్దామా అని. సో నేను అప్పడాలు అయితే ఏపేసాను. అండ్ అన్నం వండేసాను. కూరకు తాలింపు పెట్టేసాను. ఈ హాట్ ప్యాక్స్ గుర్తున్నాయా? మేము బ్రాండ్ ఫ్యాక్టరీలో ఆఫర్‌లో తీసుకున్నప్పుడు ఇవి ఇచ్చారు. అప్పటినుంచి వాడదాం అనుకుంటా వాడలేను. సో మేము ఇంక ఇప్పుడైతే ఫుడ్ తినాలి. ఇంక వీళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారో. మా అత్తయ్య వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్టున్నారు. మాట్లాడేది తక్కువ, ఆటలాడేది ఎక్కువ అవి. ఆళ్ళు పాపం మాట్లాడతారు. ఈయన అసలు మాట్లాడడు. ఎంత ట్రై చేసినా మాట్లాడడు. ఒక్క రోజైతే అసలు. సో వాళ్ళు మాత్రం పేషెన్స్‌గా వెయిట్ చేస్తూనే ఉంటారు. మాట్లాడు అవి అని చెప్పేసి. సో దాని తర్వాత అప్పటికే టైం 1:30 ఆ టైం అవుతుంది. సో బయటైతే విపరీతంగా ఎండలున్నాయని మా వారు వీకెండ్స్‌లో ఉంటే మాత్రము మధ్యాహ్నం అంతా ఏసీ ఏసేస్తారు. నేనైతే ఒక్కసారి కూడా ఎయను మార్నింగ్ టైంలో. సమస్య లేదు. నైట్ వరకు అసలు నేనెయను. ఇంకెందుకంటే అలవాటయిపోతాం. ఎక్కువగా దేనికి అలవాటు పడకూడదు. మనం అన్నిటికి అన్ని కండిషన్స్‌కి సెట్ అవ్వాలనేది నా ఉద్దేశం. అంటే ఇంకా
అవి చిన్నోడు కదా, ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇది చేసేసామంటే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు, మనము ఎక్కడికి వెళ్ళలేమన్నమాట వాళ్ళకి అలా ఎడిక్ట్ అయిపోతే. అందుకని కూడా నాకు ఎందుకో అది నచ్చదు. అండ్ ఎక్కువ ఏసీలో ఉంటే స్కిన్ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అండ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సమ్మర్ కదా అని చెప్పి 24 గంటలు ఆడకుండా కొంచెం తగ్గించుకోండి, మీకే మంచిది హెల్త్కి. సో ఇక్కడైతే మొత్తం అన్ని ఇక్కడే పెట్టుకొని ఫుడ్ అయితే తినేస్తున్నాం. హవినే తింటానన్నాడని గిన్నెలోకి పెట్టాం, పొరపాటును కూడా తిండబ్బా అసలు. ఆ చిప్స్ తింటున్నాడు తప్పించి అన్నం అసలు ఒక్క ముక్క కూడా వెళ్ళటం లేదు. చిప్స్ మాత్రం 4-5 తింటున్నాడు కానీ అన్నం తినట్లేదు. సో ఈ వీకెండ్ మాత్రం ప్రతి వీకెండ్ అనుకుంటాం చాలా చేయాలి చాలా చేయాలి అని చెప్పేసి, కానీ ఏం చేయమన్నమాట. అంతే, ఇంకా మనం ఏం చేయలేము. అంతే కదా, లైఫ్ అంటే మనుషులం కదా, ఎప్పుడు ప్రొడక్టివ్గా ఉండలేము. అలా అని చెప్పి మరీ లేజీగా కూడా ఉండము. సో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, బిజీగానే ఉంటాం, కానీ మరీ అన్‌ప్రొడక్టివ్‌గా ఉండం, మరీ ప్రొడక్టివ్‌గాను ఉండము. సో వీకెండ్స్ మీరు ఎట్లా ప్లాన్ చేస్తారు? ఫ్యామిలీ ఔటింగ్స్ ఇప్పుడు బయటికి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు. సో హౌస్ మీషో నుండి నేను కష్టమైపోతుంది. తీసుకున్న 4-5 ప్రొడక్ట్స్ ఒకే వీడియోలో అయితే చూపించబోతున్నాను. ప్యాక్ ఆఫ్ 2 స్ట్రెచబుల్ బ్లౌజెస్, బ్లాక్ ఒకటి అండ్ ఇది ఒక కలర్. జస్ట్ 292 రూపీస్ కి అయితే వచ్చింది. ఇప్పుడు April 4th 5th ఒక సేల్ అయితే జరుగుతుంది. ఇప్పుడైతే గ్రాప్ చేసుకుంది. ఇది వచ్చేసి మనం ఆమ్లెట్స్ గానీ, తాలింపులు గానీ ఏమన్నా చేసుకోవచ్చు. అండ్ వెయిట్ కూడా చాలా బాగుంది. అండ్ దాంతో పాటు ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను, రెడ్ కలర్ లో తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుంది, ఇట్లాగా స్టైలిష్ గా. మనకు సెంటర్ జిప్ ఒకటి వచ్చింది అండ్ సీక్రెట్ జిప్ ఒకటి వచ్చింది. దీని ప్రైస్ కూడా చాలా తక్కువలోనే ఉంది. దీంతో పాటు క్రేజీ ఒకటి చూపిన, ఇదైతే చాలా బాగా ఇది. మనం ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసుకోవాలంటే ఇక్కడైతే మనకి లాకింగ్ సిస్టమ్ ఉంది. ఇట్లా అన్నాం అనుకోండి, ఇట్లా ఓపెన్ అయింది. ఇట్లా అన్నమే మామూలుగా అయితే ఇట్లా లాగి లాగి చేతులు నొప్పి వస్తాయి కదా, ఇప్పుడైతే జస్ట్ ఇలా పుష్ చేయడమే. చాలా మంచి కామెంట్స్, చాలా రివ్యూస్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే నేను రివ్యూ చేస్తున్నాను. వీటితో పాటు అవి కోసం అని చెప్పి ఫ్లిప్కార్ట్ నుంచి ఈ చిన్ని హౌస్ తీసుకున్నాను. ఎంత క్యూట్ గా ఉంది అసలు. ఇది నాకు 265 రూపీస్ కి వచ్చింది. మీకు వీటన్ని లింక్స్ కావాలంటే వెంటనే దీంట్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా పేజ్ ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. అన్నం తినేసినాక అవి నిద్రపోయినాక మీషో రివ్యూ వీడియోస్ అయితే చేసేసాను. నాకు చెప్పాను కదా, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ రావడం అంటే ఒక పెద్ద గొప్ప విషయం. పెద్ద పెద్ద యూట్యూబర్స్, పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆ ఇండస్ వ్యాలీ బాక్సులు తీసుకొని ఇన్నిన్ని ఐటెమ్స్ తీస్తారు కదా. నాకైతే వచ్చేసి ఇక్కడ పోపు దినుసులు కడాయి పోపు దినుసులది తడకా ఒకటి, అండ్ కర్రీస్ వండుకోవడానికి అండ్ ఫ్రై చేసుకోవడానికి సాస్ ప్యాన్, ఈ 3 అయితే తీసుకున్నాను. మీరు ఎప్పటినుంచో కిచెన్‌లో కుక్‌వేర్ ఐటెమ్స్ చేంజ్ చేయండి అని చెప్పి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు కదా. సో ఫైనల్‌గా నేను ఇప్పుడైతే చేంజ్ చేసే టైం వచ్చేసింది. సో దీనిలో అయితే ఆల్ టైప్ ఆఫ్ అన్నీ కుక్ చేసుకోవచ్చు, అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు వాళ్ళది 10th యానివర్సరీ కాబట్టి 50% ఆఫ్ కూడా నడుస్తుంది ఇండస్ వ్యాలీలో ప్రొడక్ట్స్ అన్నిటి మీద. నాకైతే మెయిన్ ఇవే కావాలి కాబట్టి ఇవి తీసుకున్నాను. ఇవి నాన్ టాక్సిక్ కాబట్టి చాలా మంచిది. సో వాళ్ళైతే ఒక లెటర్ కూడా రాసి పెట్టారు, చాలా బాగా అనిపించింది. సో ఈ ప్రొడక్ట్స్ ఎలా అనిపించినాయి, వీటి కాస్ట్ ఎంత అయి ఉంటుందో ఊరికే అట్లా సరదాగా గెస్ చేయండి. మా వారు దానిలో చాలా పేపర్స్ వచ్చినాయి కదా, అన్నీ రీసెర్చ్ చేస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ఇంకా తర్వాత మా వారు వెళ్ళి పడుకున్నారు, నేనైతే పడుకోలేదు. ఇంకా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ అట్లా ఉన్నాను. ఇంక ఇక్కడ కొబ్బరి బొండాలు అయితే నిన్ననే తెచ్చారు కానీ నేనే ఇంక నిన్న తాగలేదు. ఈరోజైతే నాకు బాగా వేడి చేసి ఫేస్ మీద పింపుల్స్ వచ్చేసినాయి, కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. అందుకే ఇంక ఇప్పుడు తాగి కొంచెం హవి కోసం ఉంచుదాంలే అని పక్కనైతే పెట్టేశాను. ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకా ఎలాంటి రివ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా సైడ్ నుంచి అనేది కూడా చెప్పడం మర్చిపోద్దు. నా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫాలో ఎవరైనా కాకపోతే ఫాలో అయిపోండి. వీడియో ఎక్కడి వరకు చూసారు కదా, లైక్ చేశారా లేదా మర్చిపోయి ఉంటారు కదా, లైక్ చేసేయండి, అది ఫ్రీనే. ఓకేనా, కామెంట్ కూడా చేయండి, అది కూడా ఫ్రీనే. సో మీరు చూస్తున్నట్టు నాకు అర్థమైంది. ఇక్కడైతే కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, రాక యూట్యూబ్ శాలరీ వచ్చిందని ఆనందపడాలో, వచ్చిన శాలరీ అకౌంట్లోకి రాలేదని బాధపడాలో నాకైతే అర్థం కావట్లేదు. మామూలుగా అయితే 21st నుండి 26 లోపు యూట్యూబ్ శాలరీ వస్తుంది, కానీ నాకు అసలు రాలేదు. అక్కడ యూట్యూబ్లో అయితే వెళ్ళిపోయినట్టు చూపిస్తుంది. బ్యాంకుకి వెళ్ళి అడిగారు, మా మామయ్యని పంపించాను, బ్యాంక్ వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళేమో జీరో బ్యాలెన్స్ అకౌంట్, దానివల్ల అవ్వట్లేదేమో, మెయిల్లోకి రావాలి, మెయిల్ రాలేదేమో అని చెప్పేసి చాలా అయితే చెప్తూ ఉన్నారు. అవి నిద్రలేసాడు అంతలోపు కొబ్బరి నీళ్ళు కొన్ని ఉంచానని చెప్పాను కదా, పడిపోయినా అసలు లెగవరు. 5:30 అవుతుంది, లెగవండి అసలు ఎంత టైం అయిందని. అవికి పాపం వేడి చేసి నోట్లో పొక్కులు వచ్చేసినాయి. వామ్మో, అసలు చిన్న పిల్లోడికి చాలా భయంగా అనిపించింది, బాధగా అనిపించింది. పాపం ఎంత పెయిన్ వస్తుందో కదా. అయితే ఫస్ట్ సారి రాకముందునే ఒక మొక్కుకున్నాను, కట్టుపుట్టాలమ్మ టెంపుల్కి వెళ్ళా, గుర్తుందా మీకు? తిరుపతిలో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది, అమ్మవారు చాలా ఫేమస్ అసలు. అమ్మవారికి అనుకున్నాను అనమాట, ఫస్ట్ శాలరీ వస్తే నేను వస్తానమ్మా, నీకు చీర పెడతానమ్మా అని చెప్పేసి. కానీ మనకి గుర్తుండవు కదా అన్ని విషయాలు, కళ్ళు నెత్తికి ఎక్కిపోయినాయి, మర్చిపోయాను నేను.
ఇప్పుడు ఇది రానప్పుడు గుర్తొచ్చింది. యాక్చువల్లీ నేను మొన్న తిరుపతి వచ్చేటప్పుడు అంటే మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు దారిలోనే కదా అప్పుడు కూడా మీకు బ్లాగ్ లో చెప్పాను వెళ్ళాలి అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నా. లాస్ట్ వీక్ కుదరలేదు, ఈ వీక్ వెళ్దాం అనుకుంటున్నాను, అసలు అవ్వట్లేదు. ఇప్పటికిప్పుడు సడన్ గా అనుకున్నా మళ్ళీ రేపు సండే నిద్ర లేచి ఇంకా లేట్ అయిపోయిద్దిలే వంటలు ఇవన్నీ మళ్ళీ నాన్ వెజ్ తిని ఎందుకు వెళ్ళడం అని చెప్పి అప్పటికప్పుడు అయితే అనుకున్నాను. ఇది నేను మింత్రా నుండి తీసుకున్నాను. ప్యూర్ కాటన్ కుర్తా సెట్ అనమాట. ఇది పాకెట్ వచ్చింది, అంబ్రెల్లా డిజైన్ లో వచ్చింది. దీన్ని నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. 700 లోనే వచ్చింది. అండ్ మనకి ప్యాంట్ కూడా చాలా డిజైన్ గా వచ్చింది. ఇక్కడైతే నా దగ్గర ఉన్న చీరల్లోనే ఏ చీర పెడదామా అని చూస్తున్నాను. మా ఆయన అయితే నార్మల్ సారీస్ వద్దాం, అమ్మవారికి పట్టు చీర అయితే పెడదాము అని అన్నారు. నేను సంక్రాంతికి ఒక సారీ కుట్టించుకున్నాను కదా, దానిలోనే వేరేది మెరూన్ కలర్ అయితే తీసుకున్నాను అమ్మవారి కోసము. ఇంక ఇప్పుడైతే టెంపుల్ కి వెళ్ళిపోవాలి. అన్నం కూడా కుక్ చేసి అయితే పక్కన పెట్టేశాను, ఎందుకంటే మళ్ళా వచ్చిన తర్వాత అవ్వదులే అని చెప్పేసి ప్రశాంతంగా. ఇంక 3 సారీస్ ఉంటే ఈ మెరూన్ అయితే పెట్టమని చెప్పారు. సో ఆ 2 అయితే వద్దులే, మెరూన్ అయితే అమ్మవారికి నిండుగా ఉండిద్ది కదా అన్నట్టు. ఇది ఇంకా డబ్బులు అయితే పెడతాము, పసుపు కుంకాలు గాజులు అవన్నీ ఏమి యూజ్ చేయరు కదా, డబ్బుల పరంగా అయితే టెంపుల్ కి యూజ్ అవుతాయిలే అని చెప్పేసి కొంచెం అంటే ఏదో నేను చాలా డబ్బులు ఏం పెట్టలేదండి. శారీ అను 50 రూపాయలు పెట్టాను అంతే. సో ఇంకా అవి తీసుకుని అయితే ఇప్పుడు స్టార్ట్ అయి వెళ్తున్నాము. అవికి ఫ్రెష్ చేసి మేము ఫ్రెష్ అయిపోయి ఇంక వాటర్ బాటిల్ తీసుకుంటే మెడలో ఏమో మార్చెళ్తున్నాం కదా అంట. ఆ బాటిల్ అంత ఉన్నాడు, ఏడమో వస్తాడు, మెడ నొప్పి వచ్చేసింది పాపం. కాసేపటికైతే ఇచ్చేసాడు. ఇంకా బ్యాగ్ లో పెట్టేసుకొని స్టార్ట్ అయితే వెళ్తాం. కొంటాలమ్మ గుడి దగ్గర ఎంత బాగా రైటింగ్ చేశారు, మళ్ళీ స్పెషల్ అర్థం కాలేదు. ఇక్కడ ఏదో అయింది యాక్సిడెంట్. ఏం చూస్తున్నావు? వినాయక సాగర్ పార్క్ కూడా అసలు ఎప్పుడు వెళ్ళాము ఎంత ట్రాఫిక్ ఉంది? రేపైనా కుదిరితే వెళ్ళాలి నవ్వుని తీసుకుని. అయ్యో కాసేపు అయినట్టు బయటకు వెళ్ళాలి. ఎంతో తెలియదు నైట్ లో మాత్రం అసలు తొందరగా నిద్ర పట్టలేదు. పక్కన ఫోన్ చూస్తున్నాను, చాలా టైం వేస్ట్ చేస్తున్నాను. ఇంకా ప్రొడక్టివ్ గా ఉండాలి. నేను అసలు టైంకి నిద్రపోవాలి. టైంకి నిద్రపోతే హార్మోన్స్ అన్ని సెట్ అయిపోతాయి. అడ్డదిడ్డంగా ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటే లేదు 11 లోపు పడుకోవడానికి ట్రై చేయాలని అనుకుంటున్నా గట్టిగా. చూడాలి ఇంకా. సో నాకు ఇంటి దగ్గర నుంచి కట్టుకుట్టాలమ్మ టెంపుల్ కి వెళ్ళడానికి 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము, కానీ టెంపుల్ అయితే అసలు ఎంత మారిపోయిందో తెలుసా. మేము లాస్ట్ టైం ఎప్పుడు ఒక 3-4 మంత్స్ బ్యాక్ వచ్చినట్టున్నాము మామూలుగా. అప్పుడు నేను మొక్కు గురించి అయితే ఇంకేం నేను చేయలే కదా. అసలు ఎంత మారిపోయింది మొత్తము. ఫస్ట్ లో మేము వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది. సో దర్శనం అయితే చేసుకుని ఫాస్ట్ గా ఇంక మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. అవి అయితే బయటకు వచ్చినప్పుడు అయితే వాళ్ళు ఎక్కువ అలరేం పెట్టాడు. ఇక్కడైతే దున్నపోతులు ఉంటారు కదా, దున్నపోతులు ఉంటాయి కదా, అవైతే బలిస్తారు అమ్మవారికి. ఇక్కడ అంత ఎత్తున మట్టి పెట్టింది అదే. మరి ఇంకా రిటర్న్ ఇంకా పెట్రోల్ కొట్టించుకొని ఇంటికైతే వచ్చేస్తాము. ఇండస్ వ్యాలీలో రేపైతే కుక్ చేస్తాను ఐటమ్స్ అన్ని. ఎట్లుంది ఏంటో కూడా చూపిస్తాను. అది ట్రిప్లీ నాన్ స్టిక్ అనమాట. నాన్ స్టిక్ అది స్టెయిన్లెస్ స్టీల్. అది కానీ అంటారు చాలా బాగా వస్తే చాలా మంది వీడియోస్ చూస్తూ ఉంటారు నేను. సో నా పరంగా నేను కూడా మీకైతే ఒక మంచి రివ్యూ ఇస్తాను. మీకు కూడా కావాలంటే నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నా. నేను ఇంటే వీడియో ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తాను. వీడియో నచ్చింది అనుకున్నా మరో మంచి వీడియోతో నేను ముందైతే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.